ఎవరికైనా లైక్ సొంత ఇల్లు ఉండాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఈరోజు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే డే వచ్చింది. సో ఫుల్ఫిల్ అయ్యింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ సర్టెన్ మూమెంట్ వచ్చింది. వి ఎంటర్ ఇన్ టు ద హౌస్. అది లైఫ్ టైం మెమరీ, ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలానే. డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలన్నా అంటే ఒక అచీవ్మెంట్ మనం చేయాలన్నా కూడా ఒక సపోర్ట్ ఉండాలి. సో నాకైతే నా ఫ్యామిలీ అంతా సపోర్టే ఉంటారు. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే. బామ్మ అయితే చిన్నప్పటి నుంచి మేమిద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లనే ఉండేవాళ్ళం. లైక్ ఫ్రెండ్ లాగానే ఉంటుంది తను. నాకేం కావాలన్నా అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ సాక్రిఫైస్ అన్నీ చేసి మనల్ని పెంచుతారు. సో ఎంత పొజిషన్కి తీసుకొచ్చారు మనల్ని చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా తను ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి అన్న పట్టుదలతో ఎప్పుడూ ఉంది. పెద్ద ఇల్లు నిర్మిస్తామని నేను అనుకోలేదు. అందరూ అనేవారు మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలే. ఆడపిల్లలైనా సరే మంచి ప్రయోజనాలు బాగా చేస్తున్నారు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఒక కార్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. గాడ్ గ్రేస్ అది కూడా అయిపోయింది అండ్ అది కూడా ఇస్తే ఇంకొంచెం హ్యాపీనెస్ యాడ్ ఆన్ అవుతుందని అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. డాడీ మమ్మీ ఇద్దరు కూడా చాలా చిన్న పిల్లలాగా హ్యాపీ అయిపోయి డాన్స్ చేయడం. మన డ్రీమ్ హౌస్లో మనం అందరినీ మీట్ అవ్వడం ఒక మెమరీ, అందరినీ కలిసినట్టుంటుంది. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.